జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు. వరి కోసిన తర్వాత పొలంలో వరి కొయ్యకాళ్లు ఉండగానే దుక్కి దున్నకుండా చదును చేసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తడాన్ని జీరో టిల్లేజ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా వరి చేనులో మొక్కజొన్న సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు సాగుదారులు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ పశువులకు మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగపడుతూ ఉండటంతో రైతులు అధిక విస్తీర్ణంలో పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయ అధికారులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా జీరో టిల్లేజ్ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మొక్కజొన్న. ఆహార పంటగానే కాకుండా పశువులకు మేతగా, దాణాగా వివిధ పరిశ్రమలో ముడిసరుకుగా వినియోగిస్తూ ఉండడంతో సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను జీరో టిల్లెట్ విధానంలో ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ వరి తర్వాత దున్నకుండానే అదను చూసుకుని విత్తనాన్ని విత్తుతున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకుని సమయాన్ని ఆదా చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు సాగుదారులు. జిల్లాలోని అక్కన్నపేట మండల ప్రాంత రైతులు జీరో టిల్లెట్ పద్ధతిలో పండిస్తున్నారు. వరి కోసిన తర్వాత వరి కొయ్యలు పొలంలో ఉండగానే సరైన పదునులో విత్తనాలు వేసి మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఈ విధానం తమకు కలిసొచ్చిందని, సమయం ఆదా కావడంతో పాటు సాగు ఖర్చులు తగ్గాయని రైతులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తక్కువ విత్తనంతో అధిక దిగుబడి అందుతోందని తెలిపారు. బహిరంగంగా మార్కెట్లలోనూ మంచి ధర పలుకుతోందని, ఈ విధానంలో మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాల భూమిలో వరి నాటు మొదలేసిన వరి నాటు తర్వాత కోసి అదే కొయ్యకాల్లో బీటి మొక్క విత్తనం తీసుకొచ్చి బీటి మొక్క పెట్టినాను. బీటి మొక్కలో ఫస్ట్ ఒక్కొక్కసారి అడుగు పిండేసిన, తర్వాత రెండోసారి పిండేసిన, గడ్డి మందు కొట్టిన, గడ్డి కూడా చనిపోయింది. మొక్క మంచి నాయత్తు అయింది. నీళ్ళ ఆదాయం కూడా ఖర్చు తక్కువైతుంది, పెట్టుబడి కూడా తక్కువైతుంది. కాబట్టి ఎవరు కానీ రైతులు ఈ పద్ధతిగా మీరు మొక్క వేసుకున్నట్టు అయితే ఖర్చు తక్కువ, పంట ఎక్కువ వచ్చడానికి అవసరం ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ వరి కోసినాకనే వెంబడే కొయ్యకాలు అట్లా ఉండగానే కొయ్యకాలను మార్చకుండా గడ్డి ఉండగానే మొత్తం మొక్క విత్తనాలు తీసుకొచ్చి ఆడోళ్ళను పెట్టి మంచిగా సందుపోకుండా కర్రలు పెట్టినట్టు అయితే మొక్క చేను మంచిగా వస్తుంది, పిండి వేసుకోవచ్చు, మధ్యన నీళ్ళకు కూడా అవకాశం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ రైతులు ఇదే విధంగా మొక్క వేసుకున్నట్టు అయితే, బీటి మొక్క వేసుకున్నట్టు అయితే అందరికీ లాభదాయకము. మొక్క బీటి మొక్క పెట్టిండు, నేను వరి అంతా కొయ్యకాలను కాల్చి వరి పెట్టిన, నాది రోగం వచ్చింది. ఆయన కాలువలేదు, కొంకలతో మొక్క పెట్టిండు. ఆయన మంచిగా ఉన్నది, పెట్టుబడి కూడా తక్కువగా, దున్నులు లేదు, మంచిగా ఇంత 2 సార్లు పిండి తల్లిండు, గడ్డి మందు కొట్టిండు, మంచిగా ఉన్నది మొక్క. అట్లా పెట్టుడే మంచిది. ఈ వరి పెట్టుడు పెద్ద ఘోరం, అంతా రోగం వచ్చింది. ఒకటికి నాటుకర్రలే చచ్చిపోయినాయి. యాసంగిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయ అధికారులు. అందులో భాగంగా జీరో టిల్లెట్ పద్ధతిపై 2 ఏళ్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. నీరు ఆదా అవడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో మనకి నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వరి పంటకి బదులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటలు అనేది మేము రైతులకి వేసుకోవాలని సూచిస్తున్నాము. ఈ జీరో టిల్లేజ్ పద్ధతి అనేది మేము 2 years నుండి మా జనగామ క్లస్టర్లో రైతులకి ఎలా వేయడం అనేది రైతులకి సూచించడం జరుగుతుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతి విధానం అనేది ఎలా అంటే, వరి కోసిన వెంటనే వరి కొయ్యకాలు ఉండగానే ఈ మొక్కజొన్నను వేయడం జరుగుతుంది. ఒక తాడు సహాయంతో మొక్కకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం మరియు వరుసకి మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో ఈ మొక్క గింజలను వేయడం జరుగుతుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మనము మొక్కజొన్న సాగు చేయడం వలన రైతులకి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది మరియు మనం నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా మనము ఇదివరకు ఎలా అంటే వరి కొయ్యకాలని కాల్చేవారు. అలా కాల్చడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది మరియు భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ నాశనం అయ్యే స్థితి వస్తుంది. కాబట్టి రైతులు ఇలా జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి మేజర్గా మనకి నష్టం ఏంటిది అంటే, ఒకటి కలుపు సమస్య ఉంటుంది. ఎందుకంటే మనము దున్నకుండానే మొక్కజొన్న వేస్తాం కాబట్టి మనము మొక్క వేసిన 24 నుండి 48 గంటల లోపు అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకోవడం వల్ల
ఈ కలుపు సమస్యను నివారించుకోవచ్చు. విత్తన మోతాదు వచ్చేసి 8 కిలోలు సరిపోతుంది. మామూలు మొక్కజొన్న వేయడం కంటే ఇలా వేయడం వలన మనము ఎకరానికి 45 నుండి 50 క్వింటాల వరకు దిగుబడిని సాధించుకోవచ్చు. ప్రతిసారి ఒకే పంట వేయడం వలన రైతులకి భూసారం అనేది దెబ్బతింటుంది. కావున పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి. కావున ఇప్పుడు అందరూ వరికి బదులుగా ఆరుతడి పంటలు అనేది వేసుకోవాలి. ఇలా ఈ జీరో టిలేజ్ విధానంలో వేసుకోవడం వలన రైతులకి మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య ఉంటుందని అంటున్నారు అధికారులు. కలుపును సకాలంలో నివారిస్తే రైతులు లాభాలు పొందవచ్చంటున్నారు.